తిరుపతి తిరుమలగా పిలువబడే దేవరంపాడు మత్స్యావతార వెంకన్న స్వామి ఆలయంలో తిరునాళ్ల మహోత్సవం 4వ శనివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్షేత్రమునందు స్వామివారిని నేతి వెంకన్న స్వామిగా కొలవబడుతున్నారు. పైకప్పు లేకుండా ఎండకు ఎండి వానకు తడిసే ఆలయ ప్రత్యేకతగా భావిస్తారు. తిరునాళ్లకు విద్యుత్ ప్రభులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందాలని ఈవో గణపతి సురేష్ తెలిపారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు కొండపై వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ శనివారము 4వ శనివారం 4వ వారం అవడం వల్ల సోమవారి తిరునాళ్ళ ఘనంగా జరుగుతుంది. ఈ తిరునాళ్ళకు వచ్చే భక్తులు అత్యధిక సంఖ్యలు ఎక్కువ రావడం వల్ల పోలీసు సిబ్బంది వారి వంతు సహాయంగా దేవస్థానం క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకోవడానికి సాఫీగా ముమ్మరైన ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సహకారం అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఉంది. అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా భక్తులకి ఎండకి ఏదైనా సమస్యలు పడిపోయినా కానీ వారి వంతు సహాయ సహకారం ఇచ్చి వాళ్ళని చర్యలు తీసుకున్నారు వారి మీద. అట్లాగే అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఈ దేవాలయం అటు శాఖ ఉండటం వల్ల ఎక్కువగా ఈ పొంగలు పెట్టిన వారు ఉండటం వల్ల నిప్పు ఎక్కడా చెల్లుబాటు కాకుండా ఉండటానికి ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడెక్కడ వాళ్ళు తనిఖీలు చేస్తూ వాళ్ళు సూపర్వైజింగ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా స్వామివారికి తలనాలు ఇచ్చేటప్పుడు స్నానం చేసి తలనాలు ఇచ్చే సమయంలో కాలువలో స్నానం చేయడానికి నీళ్లు కూడా వాళ్ళు కూడా ఉండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని శాఖ సమన్వయంతోనే మేము ఈ తిరునాళ్ళ ఘనంగా జరుగుతుంది.